హైటెక్ సిటీ దగ్గరున్న శిల్పారామంకైతే వచ్చేసాను. సో, ఇక్కడ చాలా బాగుందనమాట. సేమ్ విలేజ్లో ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్. అండ్ ఇక్కడ హార్సెస్ని కూడా మంచిగా కార్వ్ చేశారు. మనకు వెల్కమ్ చెప్తున్నట్టే ఉంది సేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే టికెట్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి టికెట్ కౌంటర్ అండ్ రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి డిజిటల్ క్యాష్ పేమెంట్ అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్యాష్ తో తీసుకునే వాళ్ళది. సో అలా తీసుకొని ఎంటర్ అయిపోయాం లోపలికి. సో అక్కడ సెక్యూరిటీకి మనము టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో లోపల ఇలా ఎంటర్ అవ్వంగానే గణపతి బాప్ప మనకు వెల్కమ్ చెప్తారు. అక్కడ ఒక పక్కన చిన్న నాగదేవత గుడి కూడా ఉంది. సో అలా దండం పెట్టేసుకొని ఇలా లోపలికి ఎంటర్ అయిపోవాలి. అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని హ్యాండీక్రాఫ్ట్సే. సో అన్ని వుడ్తో చేసినవి మంచిగా లైక్ అందరూ శిల్పారామంలో ఎంటర్ అవ్వంగానే ఒక మంచి వైబ్ వస్తుంది మనకి. అన్నీ విలేజ్లో ఉన్నట్టు అన్నీ న్యాచురల్వే ఉంటాయన్నమాట. లైక్ ఏ ఒక్కది కూడా ప్లాస్టిక్వి ఉన్నట్టు ఏమి ఉండవు. గ్లాసెస్తోనైనా ఉంటాయి, లేకపోతే వుడ్తోనైనా ఉంటాయి. కానీ చాలా మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి నేచర్ తోటి. సో నేను ఇంకా ముందు ముందు మీకు చూపిస్తాను నేచర్ అని ఎందుకు అంటున్నాను అని చెప్పి. అండ్ ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ బ్యాగ్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి. సో వీళ్ళందరూ నార్మల్గా మనకి ఏ మెషిన్తో చేయకుండా హ్యాండ్తోనే చేసి పెడతారనమాట. అండ్ హోమ్ డెకార్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. లైక్ అన్ని పీటలు అండ్ చైర్స్ ఇవన్నీ. సో అలా చూసుకుంటూ మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. అన్ని స్టాల్సే అనమాట. లైక్ షాప్స్ లాంటివి ఏవి ఉండవు. లైక్ ఒక్కటి మాత్రమే మనము తినే దగ్గర ఏదో షాప్ లాంటిది ఉంటుంది. కానీ న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇక్కడ అన్నీ. అండ్ నవరాత్రికి మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా. సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఇది నాకు చాలా నచ్చింది. సో అండ్ ఈ డ్రెస్సెస్కి వాటికి మిర్రర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో ఆ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ కాటన్ శారీస్ కూడా, కాటన్ శారీస్ ఇంకా కార్పెట్స్ అవన్నీ. అండ్ షాప్ అని చెప్పాను కదా. సో ఇది ఒక్కటనమాట మనకి అది తినడానికి ఫుడ్. అండ్ ఇక్కడ నుంచి అన్నీ పార్క్ లాగా మొత్తం అంటే విలేజ్ మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా డిజైన్ చేశారనమాట. అండ్ సేమ్ అలానే ఉంటుంది మనకు. అంటే వెళ్తుంటే ఆ వెదర్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి హౌస్ ఇష్టమో ప్లీజ్ డూ కామెంట్. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాంటి హౌసెస్ అంటే. సో మా మమ్మీ ముందరికి వెళ్ళిపోతుంది నేను ఎక్కడేం అడిగేస్తాను అని చెప్పేసి. సో నేనైతే ఏం అడగలేదు. అండ్ ఇక్కడ చూసారా ర్యాబిట్ అంటే మనకి కొంచెం ఒక పార్క్ లాగా కూడా ఉంటుంది. యానిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ ఇదంతా మనకి బర్డ్స్ అనమాట. అన్ని బర్డ్స్, వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. సో కొన్ని బర్డ్స్ అయితే లోపల అవి వాళ్ళ బిజీలో ఉన్నాయి. సో ఇంకా నేను వాటికి ఏం దగ్గరకు ఇలా పిలిచినట్టు ఏం చేయలేదు. నేను దూరం నుంచే షూట్ చేసుకుంటున్నాను. చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి గ్రీన్ కలర్ షెడ్లో ఉన్నవి అన్ని బర్డ్సే అనమాట. సో పీజియన్స్, ప్యారెట్స్, వైట్ పీజియన్స్ కూడా ఉన్నాయి. అండ్ ర్యాబిట్స్ ఇవన్నీ. ఇది దూరం నుంచి కనిపించడానికి మనకి ర్యాబిట్లా కనిపిస్తుంది, బట్ అది పీజియన్ అనమాట, వైట్ పీజియన్. అండ్ ఇవి ఒక టైప్ ఆఫ్ ప్యారెట్. అండ్ ఇక్కడ కూడా మనకి అన్నీ అంటే బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా, అవన్నీ పెట్టారు ఇక్కడ. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి జంట పక్షులు ఎంత బాగున్నాయి కదా. సో రెండు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకా అన్ని బర్డ్సే. ఇవి కూడా అన్నీ స్పారోస్ ఏదో ఉన్నాయి ఇక్కడ. సో చూసేయండి బర్డ్స్ని. సో ఎక్కువైతే మనకి ప్యారెట్స్ అవి ఉన్నాయి. ఇంకొకటి మనకి హెన్స్ లాంటి వేరే టైప్స్ ఉంటాయి కదా. సో అలా ఉన్నాయి అన్నమాట. అండ్ మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. ఇది దగ్గరకు వచ్చి చూస్తున్నాము, నాకు భయం వేసింది. ఇంకా నేను దూరంగా వెళ్ళిపోయాను అనమాట.
సో ఇంకా కొంచెం అలా ముందరికి వెళ్ళంగానే మనకి చిల్డ్రన్ పార్క్ అనేది ఉంటుంది. సో ఈ బర్డ్ ఏదో చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది, మొత్తం తిరిగేస్తుంది అది. ఇంకా దగ్గరికి రాగానే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, ఆల్మోస్ట్ ఒక 20-30 షర్ట్స్ అయితే ఉంటాయి మనకి. పెట్టారు ఇలా బర్డ్స్కి, కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడైతే పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు, నేను వెళ్దాం అనుకున్నాను కానీ అవి ఎక్కడ ఇరిగిపోతాయని చెప్పేసి వెళ్ళలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఓపెన్ అంటే అన్ని ఇక్కడున్న స్పేస్ అంతా ఎలా ఉందంటే సేమ్ మనకి పాతకాలంలో ఉండేవి కదా అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకటి వైట్ కలర్ ఉంది కదా, నేను అన్ని బర్డ్స్కి షూట్ చేసిన తర్వాత ఇది దగ్గరకు వస్తుంది, సో పాప మీరు ఫీల్ అయి ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి షూట్ చేశాను అనమాట దీన్ని, ఓకే అని చెప్పేసి. సో దీని పక్కనే ఇక్కడ చాలా మంచిగా మనకి సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొంపదీసి మీరు స్విమ్మింగ్ చేయకండి, అక్కడ మనకి అలౌ లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని కోకోనట్ ట్రీస్ అనమాట. కోకోనట్ ట్రీస్ కింద మనకి ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా ప్లాన్ చేశారు. చాలా బాగుంది అక్కడ, స్పేషియస్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడంతా మనము ఒక మినీ కేరళ అనుకోవచ్చు అనమాట దీన్ని. అండ్ దీన్ని లోటస్ అని అంటారేమో, నాకు కూడా అంత క్లియర్గా తెలీదు. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట నాకు ఇందులో కనిపించట్లేదు కానీ చాలా పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. అంటే ఫిషెస్ అంటే మరి డాల్ఫిన్స్ లాగా కాదు, నార్మల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఇలా ముందరికి వచ్చేస్తుంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపించాయి. సో ఇక్కడ గోవింద గోవింద అన్నీ ఉన్నాయన్నమాట. మనకి మట్టితోనే చేసుకుంటాం కదా కుకింగ్ యూటెన్సిల్స్ అవన్నీ. ఇక్కడ అమ్మవారు అనుకుంటా ఒకటి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ చెప్పాను కదా, అన్నీ మనకి న్యాచురల్ వే అండ్ హోమ్ డెకార్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ సో వీళ్ళందరూ తీసుకుంటున్నారేమో. చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇంకా అలా ముందరికి రాగానే అన్నీ ఎక్కువ ఇక్కడ ఏంటంటే మనకు హోమ్ డెకార్ ఒకటి, అండ్ ఒకటి క్లేతో చేసిన ఒకటి టీ కప్స్కి, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మేము అలా చూసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాము. సో నేను ఈ క్లే యూటెన్సిల్స్ తీసుకుందాం అనుకుంటే అమ్మ ఫస్ట్ నువ్వు చదువు తర్వాత అవన్నీ చూద్దాంలే అనగానే ఇంకా షట్ యువర్ మౌత్ అని చెప్పేసింది అనమాట. సో సడన్గా ఇంకా ముందరికి వచ్చేస్తున్నాం ఇంకా అలానే. సో బోటింగ్కి వెళ్దాం అని అనుకున్నాము, కాకపోతే అక్కడ చాలా రష్ ఉంది, సో అందుకని బోటింగ్కి వెళ్ళలేదు ఇంకా. సో నేను ఇంకా మీకు దూరం నుంచి క్లిప్ చూపిస్తున్నాను. సో ఇదంతా బోటింగ్ ఏరియా అనమాట, బాగుంటుంది. సో మనం వాటర్ అంత బాగాలేదు, బట్ బాగానే ఉంటుంది బోటింగ్కి. సో ఇదంతా ఒక పార్క్ లాగా. సో ఏంటంటే అది ఇక్కడ మనకి మళ్ళీ మనము ఎగ్జిట్ అయ్యేటప్పుడు 2 డాల్స్ మనకి బాయ్ బాయ్ అని చెప్తున్నాయి. సో బాగానే ఉంది. ఈ అమ్మాయి అయితే ఏకంగా పట్టి దాంతో ఆడేస్తుంది. పైన పడితే ఏం చేస్తుందో మరి, పైన పడితే ఇంకా పచ్చడైపోవడమే, ఇంకేం లేదు. సో నేను రండి రండి అని